మన రెగ్యులర్గా వేసే దోశలు కాకుండా వెరైటీగా ఇలా ట్రై చేయండి. పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. ఈ దోశలు వేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ దోశని మీరు టిఫిన్లో తినచ్చు, ఇంకా లంచ్లో తినచ్చు, ఇంకా డిన్నర్లో కూడా తినచ్చండి. దీనికోసం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి. వీడియో పోస్ట్ చేశాను, దానిలో మీరు చూడొచ్చు కర్రీ అనేది నేను ఎలా ప్రిపేర్ చేశానో. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక దోశ అయితే వేసేస్తున్నాను. దోశ మీద మనం చేసుకున్న కర్రీని ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంతేనండి, దోశ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకో దోశ అయితే వేస్తున్నాను, చూడండి. ఈ దోశ ఒక్కటి తింటే చాలండి, మన కడుపు ఫుల్ అయిపోతుంది. ఈ దోశలు పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చండి, చాలా బాగుంటాయి. ఎగ్ వేసాం కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు. చూడండి, నేను ఇంకో దోశ అయితే వేసేసాను. చుట్టూ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దోశ అనేది మనకి బాగా కాలుతుంది. ఇంతేనండి, వీడియో నచ్చిందా?